అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'మది దోచిన కథలు'. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్‌ని షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, మన 'ఇది కథ కాదు' ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోయింది. కుదిరితే ఈ రోజు నుంచి లేదంటే రేపటి నుంచైనా వీడియోస్ ఒస్తాయి. మాక్సిమం ఈరోజే 'వరించిన బంధం' నెక్స్ట్ ఎపిసోడ్‌ని పెట్టడానికి ట్రై చేస్తాను. మరి ఇదివరకట్లా ఆదరించినట్టే ఇప్పుడు కూడా ఛానెల్‌ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే 2 మంత్స్, 2 మంత్స్ కూడా కాదండి. 3 మంత్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి రీచ్ అనేది కాస్త తక్కువిస్తాడు. సో, మీకు నోటిఫికేషన్స్ రావు కాబట్టి ఇప్పుడే ఒకసారి ఛానెల్‌ని మళ్ళీ సబ్ చేసుకొని ఆల్ సింబల్‌ని ప్రెస్ చేసి పెట్టండి. దానివల్ల మీకు వీడియో చేయగానే నోటిఫికేషన్స్ ఒస్తాయి. అలాగే మన ఛానల్స్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను, గమనించగలరు. కథలోకి వెళ్ళిపోదాం. 'సీతా కళ్యాణం' 9వ భాగం. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దామా? సీత మెల్లిగా వచ్చి అభిరామ్ మెడలో ఉన్న హాస్పిటల్ ఐడీ ట్యాగ్‌ను, చేతికి ఉన్న బ్యాండ్‌ను కత్తెరతో జాగ్రత్తగా కట్ చేసింది. "అన్నీ తీసుకున్నావా వదినా? అభిరామ్ వాచ్, ఫోన్ మర్చిపోలేదు కదా?" అని అడిగింది నవ్య లోపలికి వస్తూ. "అన్నీ బ్యాగ్‌లో పెట్టానమ్మా. మెడిసిన్ బాక్స్ కూడా జాగ్రత్తగా సర్దానంది" సీత నెమ్మదిగా. అభిరామ్ తలెత్తి సీత వైపు చూశాడు. ఈ వారం రోజుల్లో ఆమె సరిగ్గా నిద్రపోయిన రాత్రి లేదు. ముఖం కాస్త పీల్చుకుపోయినట్లుగా అయినా కళ్ళల్లో తనను ఇంటికి తీసుకెళ్తున్నామనే సంతోషం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అభిరామ్ మనసులోని ఇగో ఆమెను చూడగానే ఒక అడుగు వెనక్కి వేస్తుంది. కానీ ఆమెను చేసిన సేవలను తలుచుకోగానే ఆటోమేటిక్‌గా ఒక గౌరవం ముఖంలోకొచ్చేస్తుంది. కార్ జూబ్లీ హిల్స్‌లోని అభిరామ్ బంగ్లా ముందుకొచ్చి ఆగింది. వాచ్‌మెన్ పరుగున వచ్చి డోర్ తీశాడు. విక్కీ, డ్రైవర్ కలిసి అభిరామ్‌ని జాగ్రత్తగా కారులోంచి దించి వీల్ చైర్‌లో కూర్చోబెట్టారు. జానకమ్మ గారు అప్పటికి గుమ్మం దగ్గర హారతి పళ్ళెంతో సిద్ధంగా ఉన్నారు. "ఆగండ్రా, దిష్టి తీసి లోపలికి రానిస్తాను. నా కొడుక్కి ప్రాణగండం నుంచి తప్పి ఇంటికొచ్చాడంటూ" జానకమ్మ కళ్ళల్లో నీళ్లతో అభిరామ్‌కి, పక్కనే ఉన్న సీతకి కలిపి హారతి ఇచ్చింది. గుమ్మం దాటుతున్నప్పుడు అభిరామ్ మెల్లిగా సీత వైపే చూశాడు. తనెప్పుడూ ఇంటి కోడలిగా సీతను మనస్ఫూర్తిగా ఆహ్వానించలేదు లోపలికి. కానీ ఈరోజు పరిస్థితులు తనని సీత పక్కన నిలబెట్టాయి. అభిరామ్‌ని ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న అతని బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లారు. ఆ గది అంతా చాలా మోడర్న్‌గా కింగ్ సైజ్ బెడ్, ఐప్యాడ్, కంట్రోల్డ్ లైట్స్, ఖరీదైన సోఫాలతో ఉంటుంది. పల్లెటూరి వాతావరణానికి ఈ గదికి అస్సలు సంబంధమే లేదు. "అభి, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోరా. ఆఫీస్ విషయాలు నేనే చూసుకుంటాను. ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్ అన్నీ కూడా రీషెడ్యూల్ చేశానన్నాడు విక్కీ భుజం తడుతూ. థాంక్స్ విక్కీ. ల్యాప్‌టాప్ పక్కన పెట్టన్నాడు అభిరామ్ బెడ్ మీద వెనక్కి వాల్తూ. అస్సలు కుదరదు. జానకమ్మ గంభీరంగా లోపలికొస్తోంది. డాక్టర్ గారు కనీసం ఇంకో 10 రోజులు ఆఫీస్ పనులు, ల్యాప్‌టాప్‌లు ముట్టొద్దన్నారు. సీత, ఆ ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసి ఆ అల్మారాలో పెట్టెయ్ అని ఆర్డర్ వేసింది. సీత మెల్లిగా వెళ్లి ల్యాప్‌టాప్ తీసుకుంటుంటే అభిరామ్ ఆమె వైపే సీరియస్‌గా చూశాడు. కానీ సీత ఈసారి భయపడలేదు. జానకమ్మ గారి మాట ప్రకారం దాన్ని తీసుకెళ్లి అల్మారాలో పెట్టి లాక్ చేసింది. అభిరామ్ విసుగ్గా మొహం పక్కకు తిప్పుకున్నాడు. అతని అహంకారానికి ఈ బంధనాలు నచ్చడం లేదు. కానీ శరీరం సహకరించడం లేదు. మధ్యాహ్నం 1:00 కావస్తోంది. సీత చేతిలో ఒక చిన్న గిన్నె పట్టుకుని రూంలోకొచ్చింది. అందులో వేడివేడి పథ్యం గెంజి ఉంది. అభిరామ్ బెడ్ మీద పిల్లోస్ వెనుక పెట్టుకుని కూర్చునున్నాడు. అభిరామ్ గారు, మందులు వేసుకునే టైం అయింది. డాక్టర్ గారు చెప్పిన పథ్యం అన్నం గెంజి తెచ్చాను తాగండి అంది బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద పడుతూ. అభిరామ్ ఆ గిన్నె వైపు చూసి ముఖం ముడుచుకున్నాడు. నేనిది తాగను. నాకు కాఫీ కావాలి. స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తీసుకొనిరా అన్నాడు కఠినంగా. కాఫీ అస్సలు తాగకూడదండి. లివర్ మీద, ఊపిరితిత్తుల మీద దెబ్బ పడింది గదా! ఇప్పుడే మసాలాలు, కాఫీలు పడితే కడుపులో మంటొస్తుంది అంది సీత నచ్చచెప్పడానికి చూస్తూ. సీత, నువ్వు నాకు డైరెక్ట్ చేయకు. నా బాడీ గురించి నాకు తెలుసు. నేను చెప్పింది చెయ్యి. కాఫీ తీసుకురా పో అన్నాడు అభిరామ్ తన కోపాన్ని తెచ్చుకుంటూ. సీత గిన్నెని చేతిలోకి తీసుకొని బెడ్ దగ్గరకొచ్చింది. మీరెంత గింజుకున్నా నేను కాఫీ ఇవ్వనండి. కావాలంటే అత్తయ్య గారిని అడగండి. ఇది తాగితేనే మందులిస్తాను. లేకపోతే లేదు అంది చాలా మొండిగా. అభిరామ్ ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ తన వంక చూడటానికే భయపడే పిల్లకు ఇంత ధైర్యం ఎక్కడిది? నువ్వు నాకే ఎదురు చెప్తున్నావా? అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ. ఎదురు చెప్పడం లేదండి. మీ ఆరోగ్యం కోసమే చెప్తున్నాను. మీ ఆఫీసులో అందరూ మీ మాట వింటారు కావచ్చు. కానీ ఇక్కడ మీ ప్రాణం ముఖ్యం అంటూ స్పూన్‌తో గంజి తీసి అతని పెదవుల దగ్గర పెట్టింది. అభిరామ్ కాసేపు ఆమె కళ్ళల్లోకే చూశాడు. అందులో కోపం లేదు. కేవలం తన మీద ఉన్న పట్టుదల, శ్రద్ధ మాత్రమే ఉన్నాయి. విసుగ్గా నిట్టూరుస్తూ మెల్లిగా నోరు తెరిచి ఆ గింజని తాగాడు. అలా ఒక్కొక్క స్పూన్ తాగుతుంటే ఇద్దరి మధ్య ఒక నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.
అభిరామ్ మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈమె నన్ను తిట్టినా, నేను ఈమెను అవమానించిన నా ఆరోగ్యం విషయంలో మాత్రం ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గడం లేదు. సాయంత్రం 5 గంటలవుతోంది. జానకమ్మ గారు గుడికి వెళ్లారు. నవ్య కాలేజ్ ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్ళింది. ఇంట్లో పెద్దగా ఎవరూ లేరు. అభిరామ్‌కి బెడ్ మీద చాలా సేపటి నుంచే పడుకొని ఉండడం వల్ల ఒళ్ళంతా తిమ్మిర్లు పట్టినట్టుగా అనిపించింది. మెల్లిగా లేచి కిటికీ దగ్గరకు నడవాలని ప్రయత్నించాడు కానీ, కాలు కింద పెట్టగానే ఛాతీలో ఒక వింతైన వాపు రావడంతో అమ్మా! అంటూ పక్కనే ఉన్న టేబుల్ పట్టుకున్నాడు. ఆ కంగారులో టేబుల్ మీదున్న వాటర్ గ్లాస్ కింద పడి పగిలిపోయింది. వంటగదిలో ఉన్న సీత ఆ శబ్దానికి కంగారుగా పరుగున పైకొచ్చింది. రూమ్‌లోకి రాగానే అభిరామ్ కింద పడిపోతూ ఉండడం చూసి క్షణం కూడా ఆలోచించకుండా పరుగున వెళ్లి అతని నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంది. అభిరామ్ బరువంతా ఒక్కసారిగా సీత మీద పడింది. ఆమె 21 ఏళ్ల చిన్నపిల్ల. అభిరామ్ 6 అడుగుల బలమైన వ్యక్తి. ఆ బరువును మోయలేక ఆమె కాళ్ళు కాస్త వణికాయి. కానీ ఆమె పట్టు సడలించలేదు. అతని ఛాతీకి దెబ్బ తగలకుండా చాలా జాగ్రత్తగా కౌగిలించుకున్నంత పనిచేస్తూ మళ్ళీ బెడ్ మీద కూర్చోబెట్టింది. ఇద్దరి శ్వాసలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అభిరామ్ ముఖం సీత మెడకు చాలా దగ్గరగా ఉంది. ఆమె జుట్టులోని మల్లెపూల వాసన, పల్లెటూరి సబ్బు వాసన అతనికి చాలా స్పష్టంగా తగిలాయి. సీత మెల్లిగా తల పైకెత్తి, ఎందుకీ తొందరండి? నేను కిందే ఉన్నాను కదా! నన్ను పిలవాల్సింది. ఏమైనా అయుంటే ఏం చేసేదాన్ని? అంది కళ్ళల్లో నీళ్లతో కాస్త కోపంగా. అభిరామ్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఆమె వైపే చూశాడు. నాకెవరి మీద ఆధారపడటం అలవాటు లేదు సీత. నా పనులు నేనే చేసుకోవడం చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు. ఇలా బెడ్ మీద పడి ఉంటే నాకేదోలా ఉంది అన్నాడు గొంతు తగ్గించి. మొదటిసారి తన బలహీనతను ఒక ఆడదాని ముందు ఒప్పుకుంటూ సీత అతని కళ్ళలోని బాధను గమనించింది. ఆమె మనసు కరిగింది. మెల్లగా కింద పడిన గాజు ముక్కలను ఏడడం మొదలుపెట్టింది. ఆధారపడటం కాదండి. భార్య మీద హక్కు అంటారు దాన్ని. పెళ్ళయ్యాక కూడా మీరు నన్ను పరాయిదానిలా చూస్తే నేను మీ పక్కన ఉండి కూడా వృధానే కదా! అంది చాలా నిశ్శబ్దంగా. గాజు ముక్కలను డస్ట్‌బిన్‌లో వేస్తూ ఆ మాట అభిరామ్ గుండెల్లోకి నేరుగా గుచ్చుకుంది. భార్య మీద హక్కు. అవును. తను తాళి కట్టాడు. కానీ ఎప్పుడూ ఆమెకు ఆ గౌరవాన్ని ఇవ్వలేదు. ఆమెను వదిలించుకోవాలని చూశాడు. కానీ ఈరోజు తను నడవడానికి కూడా ఆమె ఆసరాయే కావాల్సొచ్చింది. అభిరామ్ మనసులో ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది. ఆమె అమాయకత్వం, నిష్కల్మషమైన సేవలు అతని అహంకారాన్ని లోపల ముక్కలు ముక్కలు చేస్తున్నాయి. కానీ పైకి మాత్రం "నువ్వు వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకో సీత. నేను పడుకుంటాను" అన్నాడు ముఖం పక్కకు తిప్పుకుంటూ. సీత చిన్నగా తలూపి రూమ్ లైట్స్ డిమ్ చేసి మెల్లగా బయటకు నడిచింది. రూమ్ తలుపు దగ్గరికి వేశాక ఒకసారి వెనక్కి తిరిగి బెడ్ మీద పడుకున్న భర్త వైపే చూసింది. ఆమె కళ్ళల్లో ఒక నమ్మకం కనిపించింది. ఎప్పటికైనా ఈ కఠినమైన మనసు కరగకపోతుందా అని. గదిలో చీకటి పడుతుంటే అభిరామ్ కళ్ళు మూసుకున్నాడు. కానీ అతని మనసంతా సీత చెప్పిన మాటలు, ఆమె చేతి స్పర్శే తిరుగుతున్నాయి. ఉదయం 9 గంటలవుతోంది. జూబ్లీహిల్స్‌లోని అభిరామ్ బంగ్లా ముందు ఒక పల్లెటూరి ఆర్టీసీ బస్సు దిగి ఎండలో నడుచుకుంటూ వస్తున్నారు రాఘవయ్య గారు. ఆయన చేతిలో ఒక పాతకాలపు జూట్ బ్యాగ్ ఉంది. అందులో ఊరు నుంచి తెచ్చిన స్వచ్ఛమైన ఆవు నెయ్యి, నల్లటి రాతి గానుగ పాలు, సీతకిష్టమైన పల్లెటూరి మిఠాయిలున్నాయి. అల్లుడికి అంత పెద్ద ప్రమాదం జరిగిందని విన్నప్పటి నుంచి ఆయనకు ఊరిలో అసలు నిద్ర పట్టలేదు. దేవుడి దయ వల్ల అల్లుడు బ్రతికాడని తెలియగానే చూడటానికి ఒక్కడే హైదరాబాద్ ప్రయాణమై వచ్చాడు. గుమ్మం దగ్గరికి రాగానే సెక్యూరిటీ గార్డ్ ఆయన వేషధారణ చూసి లోపలికి వెళ్లకుండా ఆపాడు. ఎవరయ్యా నువ్వు? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నాడు కరుకుగా. నేను లోపల ఉన్న సీతమ్మ తండ్రినండి. మా అల్లుడు గారిని చూడటానికే వచ్చాను అన్నారు రాఘవయ్య గారు చాలా వినయంగా, చేతులు జోడిస్తూ. సరిగ్గా అదే సమయంలో పూల మొక్కలకి నీళ్లు పోస్తున్న సీత ఆ గొంతును గుర్తుపట్టి పరుగున గుమ్మం దగ్గరకొచ్చింది. నాన్న అంటూ ఆనందంతో పరుగున వెళ్లి తండ్రిని పట్టుకుంది. అమ్మా సీత, ఎలా ఉన్నావు తల్లి? అల్లుడు గారు బాగున్నారా? గుండె నిబ్బరంగా ఉందా? అంటూ రాఘవయ్య గారు కూతురు తల నిమురుతూ అడిగారు. నేను బాగున్నాను నాన్న. ఆయన కూడా కోలుకుంటున్నారు. ఇప్పుడు రూమ్‌లోనే ఉన్నారు. లోపలికి రా నాన్న అంటూ తండ్రి చేతిలోని సంచినందుకొని లోపలికి తీసుకెళ్ళింది. హాల్లోకి రాగానే జానకమ్మ గారు రాఘవయ్య గారిని చూసి ఎంతో ఆప్యాయంగా ఎదురొచ్చారు. రండి రాఘవయ్య గారు, రండి. మీ కూతురు చేసిన పుణ్యమే నా కొడుకుని మాకు తిరిగి తెచ్చింది. ఆ రాత్రి మీరు ఊర్లో చేసిన మృత్యుంజయ హోమమే అభిని బ్రతికించింది అంటూ ఎన్నో కృతజ్ఞతతో మాట్లాడారు. అదేంటమ్మగారు అంత మాట అనకండి. అంతా ఆ పరమశివుడి లీల. అల్లుడు గారిని ఒకసారి చూడొచ్చా అమ్మా అని అడిగారు రాఘవయ్య గారు ఆరాటంగా. తప్పకుండా రండి. పైన రూమ్‌లోనే ఉన్నాడు అంటూ జానకమ్మ, సీత కలిసి రాఘవయ్య గారిని అభిరామ్ బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లారు. బెడ్ మీద కూర్చొని ఉన్న అభిరామ్ తలుపు తెరుచుకునే శబ్దానికి తల తిప్పి చూశాడు.
రాఘవయ్య గారిని చూడగానే అతని గుండెల్లో ఒక రకమైన ఆప్యాయత, గౌరవం కలిగాయి. ఊర్లో ఆ రాఘవయ్య గారు పడ్డ కష్టాలు, తన కోసం ఆయన పడే ఆరాటం అభిరామ్‌కి బాగా తెలుసు. కానీ మరుక్షణమే హాస్పిటల్‌లో సీత తన ప్రాణాల కోసం ఏడ్చిన దృశ్యం, తనపై చూపించిన నిష్కల్మషమైన ప్రేమ అతని కళ్ళ ముందు కదిలాడాయి. అభిరామ్ మనసులో ఒక్కసారిగా ఒక తీవ్రమైన ఆలోచన, ఒక పెద్ద భ్రమ మొదలయ్యింది. సీత చాలా మంచిది, నిష్కల్మషమైనది. కానీ తనకన్నా నేను 12 సంవత్సరాలు పెద్దవాణ్ణి. నా ఆలోచనలు, నా జీవితం వేరు. ఇంత వయసు వ్యత్యాసం ఉన్న నాతో తను జీవితాంతం ఎలా సంతోషంగా, సుఖంగా ఉండగలదు? నా బాధ్యతల మధ్య తన యవ్వనం, తన సంతోషాలు నలిగిపోవాల్సిందేనా? నాకంటే వయసులో చాలా చిన్నదైన సీత నా పక్కన ఉంటే కేవలం భారమే మిగులుతుంది. నేనెంత నచ్చచెప్పినా తను నన్ను వదిలి వెళ్ళదు. కానీ నేను తన తండ్రిని, తన సంస్కారాన్ని కించపరిస్తే మాత్రం తను తట్టుకోలేదు. నన్ను అసహ్యించుకొనైనా తన తండ్రిని పట్టుకొని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. తన ఈడుకు తగ్గట్టుగా తన సంతోషాల ప్రపంచంలో తను ప్రశాంతంగా ఉంటుంది. సీత, నన్ను క్షమించు. నా వయసు, నా జీవితం నీకు భారం అవ్వకూడదని ఈరోజు నేను నీ కలల్లో విలన్‌గా మారబోతున్నాను. మనసులో ఆ వేదనను దాచుకొని అభిరామ్ తన ముఖంపై ఒక కఠినమైన ముసుగును తొడిగేసుకున్నాడు. రాఘవయ్య గారు మెల్లిగా బెడ్ దగ్గరికొచ్చి, అల్లుడు గారు ఎలా ఉందండి? ఇప్పుడు మీకు దేవుడు మిమ్మల్ని పెద్ద గండం నుంచి కాపాడాడు అని అన్నారెంతో ప్రేమగా అభిరామ్ చేయి పట్టుకోవడానికి చెయ్యి చాస్తూ. కానీ అభిరామ్ ముఖంలో అస్సలు భావాలు లేకుండా కరుకుగా తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. నేను బావున్నాను. మీరేం ఇక్కడి దాకా రావాల్సిన అవసరం లేదు. నాకు ప్రశాంతత ముఖ్యమని డాక్టర్లు చెప్పారు. ఇలా అందరూ వచ్చి రూమ్‌లో గుమికూడితే నాకు చిరాగ్గా ఉంటుంది. నాకు కొంచెం రెస్ట్ కావాలి. మీరు వెళ్ళొచ్చు అన్నాడు ల్యాప్‌టాప్ వైపే చూస్తూ. ఆ మాట వినగానే రాఘవయ్య గారి చెయ్యి గాల్లోనే ఆగిపోయింది. ఆయన ముఖం ఒక్కసారిగా వెలవెలబోయింది. పక్కనే నిలబడిన సీత గుండె ఒక్కసారిగా ముక్కలైంది. తండ్రిని అభిరామ్ అలా అవమానించడం ఆమె అస్సలు ఊహించలేదు. అభిరామ్ గారు అంది గొంతు వణుకుతుండగా, కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతుండగా. జానకమ్మ గారు అభిరామ్ ప్రవర్తనకు షాకయ్యారు. అభి, ఏంటా మాటలు? ఆయన నీకంటే వయసులో పెద్దవాడు. పైగా నీకోసం అంత దూరం నుంచి వచ్చారు అంది కోపంగా. మమ్మీ ప్లీజ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఎవరినైనా కింద కూర్చోబెట్టుకో అని అన్నాడు అభిరామ్ చాలా కఠినంగా. కానీ ఆ మాట అంటున్నప్పుడు అతని కళ్ళు సీత వైపు చూడలేకపోయాయి. అతని లోపల కూడా ఏదో తెగిపోతున్నట్టుగా అనిపించింది. రాఘవయ్య గారు పరిస్థితిని అర్థం చేసుకొని సర్దుకుంటూ, పర్వాలేదమ్మా. అల్లుడు గారు ఇంకా పూర్తిగా కోలుకోలేదు కదా! ఆ నీరసంలో చిరాకు పడ్డారు. నేను కింద కూర్చుంటానని చెప్పి మెల్లిగా రూమ్‌లో నుంచి బయటకు నడిచారు. ఆయన వెనుకే సీత కూడా తీవ్రమైన ఆవేదనతో నడిచింది. కింద హాల్లోకొచ్చాక సీత తండ్రిని పట్టుకొని ఏడ్చేసింది. నాన్న, నన్ను క్షమించు నాన్న. నిన్ను అంత మాట అంటానని నేనేం చేయలేకపోయాను. ఈ మనిషి ఇంత కఠినత్వాన్ని మనసులో ఎలా దాచుకున్నాడు నాన్న అని రోదించింది. రాఘవయ్య గారు కూతురు కన్నీళ్లు తుడుస్తూ, పిచ్చి తల్లి బాధపడకు. ఆయన నీరసంలో అలా అన్నారే తప్ప మనసుతో కాదు. ఆయన మంచివాడేనమ్మా అని సర్ది చెప్పారు. కానీ సీత మనసులో ఈసారి ఒక కొత్త పట్టుదల మొదలయ్యింది. నా తండ్రిని అవమానించిన మీ మనసులోని ఈ కఠినత్వాన్ని నేనెలాగైనా దించి అసలు నిజమేంటో తెలుసుకుంటానని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. ఇటు పై గదిలో అందరూ వెళ్ళిపోయాక అభిరామ్ ల్యాప్‌టాప్ పక్కన పడేసి 2 చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు. అతని శ్వాస వేగంగా ఆడుతోంది. నన్ను క్షమించు సీత. నీ సంతోషం కోసమే నేను నీకు దూరం కావాలని మనసులోనే అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. రాఘవయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించింది. హాల్‌లోని సోఫాలో కూర్చొని ఉన్న సీత కళ్ళల్లోంచి కన్నీళ్లు ఆగడం లేదు. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని కూతురి కాపురం పాడవకూడదని అల్లుడిని వెనకేసుకొస్తూ తండ్రి చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి. జానకమ్మ గారు సీత పక్కన కూర్చొని ఆమె భుజం పైన చెయ్యి వేసి ఓదారుస్తున్నారు. సీత, అభి ప్రవర్తించిన తీరు నిజంగా క్షమించరానిదమ్మా. కానీ వాడు ఎప్పుడూ ఇంత కఠినంగా ప్రవర్తించలేదు. యాక్సిడెంట్ తర్వాత వాడి ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు వచ్చింది. నువ్వు మనసు పాడు చేసుకోకమ్మా అంది జానకమ్మ ఆవేదనగా. సీత మెల్లిగా కన్నీళ్లు తుడుచుకొని, లేదమ్మా, నాన్నగారిని ఆయన అన్ని మాటలన్నా నాన్నగారు నా కోసమే భరించారు. కానీ అభిరామ్ గారు హఠాత్తుగా ఇంతలా మారిపోవడానికి కారణం ఏంటి? నన్నిష్టం లేకపోతే నా మీద కోపం చూపించాలి కానీ నా కళ్ళెదుటే నా తండ్రిని అంత మాట అనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన మనసులో ఏదో ఉంది. అదేంటో నాకు తెలియడం లేదు కానీ నేను మాత్రం ఇంతటితో వదిలిపెట్టను. నా తండ్రి గౌరవాన్ని, నా ఆత్మ గౌరవాన్ని ఇలా కాలరాయడానికి వీల్లేదు అంది ఎంతో గంభీరంగా. ఆమె కళ్ళల్లో బాధతో పాటు ఒక తెలియని పట్టుదల కనిపిస్తోంది. ఇటు పైన గదిలో అభిరామ్ ల్యాప్‌టాప్ ముందు పెట్టుకొని శూన్యంలోకే చూస్తున్నాడు. రాఘవయ్య గారిని అవమానించిన దృశ్యం
ల్యాప్‌టాప్‌ని ముందు పెట్టుకొని శూన్యంలోకే చూస్తున్నాడు. రాఘవయ్య గారిని అవమానించిన దృశ్యం అతని లోలోపలే నిలువునా దహించి వేస్తోంది. సరిగ్గా అదే సమయంలో విక్కీ కోపంగా తలుపు తోసుకుంటూ లోపలికొచ్చాడు. వచ్చేటప్పుడే తలుపుకు గడియ పెట్టేశాడు. అభిరామ్ వైపే చూస్తూ ఏంట్రా అభి ఇదంతా? నువ్వసలు మనిషివేనా లేక రాయివా? అని గట్టిగా అరిచాడు విక్కీ. అభిరామ్ ఏమాత్రం చలించకుండా నోరు అదుపులో పెట్టుకో విక్కీ. నా రూంలోకొచ్చి నన్నే నిలదీస్తున్నావా? అన్నాడు అంతే కఠినంగా. నిలదీయక ఏం చెయ్యాలిరా? కింద ఆ ముసలి ప్రాణం నీకోసం పల్లెటూరు నుండి అంత దూరం వస్తే కనీసం మర్యాద లేకుండా అంత మాట అంటావా? సీత నీ ప్రాణాలు కాపాడిందిరా. తన తండ్రికి నువ్విచ్చే మర్యాద ఇదా? అసలు నీకేమైంది? నువ్వు నేను చూసిన నా స్నేహితుడు అభిరామ్‌వి కావు అన్నాడు విక్కీ ఆవేశంతో ఊగిపోతూ. అభిరామ్ సీట్‌లోంచి లేచి విక్కీ వైపు తిరిగి అవును నేను మారిపోయాను. ఇకపై ఇలాగే ఉంటాను. నీకేదైనా ప్రాబ్లమా? అని అన్నాడు. నాకు కాదురా. కింద ఏడుస్తున్న సీతకే ప్రాబ్లమ్. ఆ అమ్మాయి నీకేం తక్కువ చేసిందిరా? అని విక్కీ అభిరామ్ కాలర్ పట్టుకున్నాడు. విక్కీ ఆవేశం చూసిన అభిరామ్ ఒక్కసారిగా నిట్టూర్చాడు. అతని కళ్ళల్లో కఠినత్వం పోయి ఒక తీవ్రమైన వేదన కన్నీళ్ల సుడులు తిరిగాయి. విక్కీ చేతులు తన కాలర్ నుంచి మెల్లిగా తీసి బెడ్ మీద కూలబడ్డాడు. 2 చేతులతో తలపట్టుకున్నాడు. విక్కీ నువ్వు చూస్తున్నది నిజం కాదురా. నేను కావాలని నాటకం ఆడుతున్నానన్నాడు. అభిరామ్ వణుకుతున్న గొంతుతో ఆ మాటకి విక్కీ ఒక్కసారిగా షాకయ్యాడు. నాటకమా? ఎందుకురా? ఎవరి కోసం? అని అడిగాడు నమ్మలేనట్టుగా. సీత కోసమేరా. తన సంతోషం కోసమే నేను ఈ నాటకం ఆడుతున్నాను అన్నాడు అభిరామ్. పిచ్చివాడా! తన తండ్రిని అవమానిస్తే తను సంతోషంగా ఉంటుందా? అన్నాడు విక్కీ కోపంగా. నువ్వు నా వైపు నుంచి ఆలోచించు విక్కీ అంటూ అభిరామ్ లేచి నిలబడి ఆవేదనగా మాట్లాడడం మొదలుపెట్టాడు. సీత వయసు ఎంత? తనకిప్పుడు 20 ఏళ్ళు. నా వయసు ఎంత? 32 ఏళ్ళు. నాకంటే తను 12 సంవత్సరాలు చిన్నది. నా ఆలోచనలు, నా ప్రపంచం, నా బాధ్యతలు వేరు. తన యవ్వనం, తన కలలు, తన సంతోషాల ప్రపంచం వేరు. ఇంత వయసు వ్యత్యాసం ఉన్న నాతో తన జీవితాంతం ఎలా సుఖంగా ఉండగలదురా? కేవలం ఒక పెళ్లి బంధమనే తాటితో నన్ను కట్టేసి, నా బాధ్యతల మధ్య తన సంతోషాలన్నిటిని తను బలి చేసేసుకుంటోంది. నా పక్కనే ఉంటే తనకి కేవలం భారమే మిగులుతుంది తప్ప, ఒక భర్తగా నేను తన ఈడుకి తగ్గ సంతోషాన్నివ్వలేను. విక్కీ ఆశ్చర్యంగా చూస్తూ, అదేంట్రా అలా అంటావ్? సీత నిన్నెంతగా ప్రేమిస్తుందో హాస్పిటల్‌లో చూసావు కదా! వయసు వ్యత్యాసం ప్రేమ ముందు ఒక లెక్క అన్నాడు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ. లేదు విక్కీ. అది ప్రేమ కాదు. కేవలం ఒక భార్యగా తను అనుకుంటున్న బాధ్యత మాత్రమే. రేపు భవిష్యత్తులో ఈ 12 ఏళ్ల వ్యత్యాసం మా మధ్య పెద్ద గోడలా మారుతుంది. అప్పుడు తను లోలోపలే నలిగిపోతూ పైకి నవ్వుతూ బ్రతకాలి. నాకదిష్టం లేదు. నేను ఎంత నచ్చచెప్పినా తను వినదు. ఈ ఇల్లు వదిలి వెళ్ళదు. అందుకే నేను తన తండ్రిని, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే తను నన్ను అసహ్యించుకుంటుంది. ఈ అభిరామ్ ఒక రాక్షసుడు అని నమ్మి తన తండ్రితో పాటు ఆ ఊరికి వెళ్ళిపోతుంది. అక్కడైనా తన ఈడుకి తగ్గట్టుగా, తన మనసుకి నచ్చినట్టుగా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను ఈ చిన్న నాటకం ఆడాను. నన్ను క్షమించు విక్కీ. నా మనసులోని ఈ భారం ఎవరికీ చెప్పలేక చచ్చిపోతున్నాను అంటూ అభిరామ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. విక్కీ అభిరామ్ భుజంపై చెయ్యి వేసి నువ్వు ఆలోచిస్తున్నది తప్పురా అభి. సీత మనసు ఇంకా నీకు పూర్తిగా అర్థం కాలేదు అని అన్నాడు. లేదు విక్కీ. నీకు నా మీద ఒట్టు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా సీతకస్సలు తెలియకూడదు. తను నన్ను పూర్తిగా ద్వేషించి ఇల్లు వదిలి వెళ్ళిపోయే వరకు నువ్వు ఈ నిజాన్ని నీ గుండెల్లోనే దాచుకోవాలి. నాకు ప్రాణభిక్ష పెట్టిన స్నేహితుడిగా ఈ సాయం చెయ్యిరా అంటూ అభిరామ్ విక్కీతో ఒట్టు వేయించుకున్నాడు. విక్కీ చేసేదేమీ లేక అభిరామ్ మనసులోని ఆ భ్రమని ఇప్పుడే తొలగించలేక భారంగా తల ఊపాడు. రాత్రి 11 గంటలవుతోంది. ఇల్లంతా చీకటిగా ఉంది. అభిరామ్ బెడ్‌రూమ్‌లో మంచం మీద పడుకొని నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు. కానీ అతని కళ్ళు తలుపు వైపే ఉన్నాయి. మెల్లగా సీత గదిలోకొచ్చింది. ఆమె చేతిలో అభిరామ్ వేసుకోవాల్సిన టాబ్లెట్స్, నీళ్ల గ్లాసు ఉన్నాయి. ఆమె ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ చిరునవ్వు లేదు. కేవలం ఒక గంభీరమైన నిశ్శబ్దం ఉంది. మంచం దగ్గరకు వచ్చి టేబుల్ మీద టాబ్లెట్స్ పెట్టింది. అభిరామ్ కళ్ళు తెరిచి కరుగ్గా చూస్తూ టాబ్లెట్స్ పెట్టావు కదా! ఇంక నువ్వు వెళ్ళొచ్చు. నాకు ఒంటరిగా ఉండాలని ఉంది అని అన్నాడు అంతే కఠినంగా. సీత వెనక్కి వెళ్ళిపోకుండా అభిరామ్ కళ్ళల్లోకే నేరుగా చూసింది. ఆ చూపులో ఎక్కడ భయం లేదు. కేవలం ఒక రకమైన తీక్షణత మాత్రమే ఉంది. కథ ఇంకా ఉంది. మరి చాలామంది మరీ ఇంత వ్యత్యాసమా అని అంటున్నారు. ఒకటి అర్థం చేసుకోండి. ఇది కథ. కేవలం ఒక కల్పితమైన కథ. అంతేకాకుండా ఇందులో 12 సంవత్సరాల వ్యత్యాసం అంటే ఒకప్పుడు అలా చేసేవాళ్ళు కూడా. ఆఫ్‌కోర్స్ మీకు తెలియకపోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళకి
ఇలా 12 ఏళ్ల వ్యత్యాసం ఏంటి? ఇంకా అంతకన్నా ఎక్కువగా ఉంది. పైగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒకటి ట్రెండ్ అవుతోంది కదా! లవ్‌కి ఏజ్‌తో పని లేదు అని అన్నట్టు. సో, నేనది జరిగేది చెప్తున్నాను కానీ, ఇది మాత్రం ఒక కల్పిత కథ కాబట్టి, మీరు కథని కథలాగే తీసుకోండి. ఇంకొకటి సీత గురించి నెగెటివ్‌గా ఆలోచించకండి. సీత మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన భారతదేశంలో పుట్టిన స్త్రీ కాబట్టి, తన మెడలో పడ్డ తాళికి విలువిస్తుంది. తన భర్తగా అభిరామ్‌కి విలువిస్తుంది. అలాగే అభిరామ్ మనసులో ఏముందో ఈరోజు ఎపిసోడ్‌లో మీకు అర్థమైంది కదా! తనకన్నా వయసులో 12 ఏళ్లు చిన్నదైన అమ్మాయి ఆలోచనలు, తన ఆలోచనలు వేరుంటాయని, వాళ్ళిద్దరి మధ్య పొంతన పొసగదని తన అభిప్రాయం. మరి తర్వాత ఏం జరగబోతుంది? అభిరామ్ మనసుని సీత ఎలా మార్చనుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.